So whole document. So first of all, we need to post any one entry. So every 50 okay entry post చేసి సో దాన్ని హోల్డ్ చేద్దాం. పార్ట్ డాక్యుమెంట్ కి హోల్ డాక్యుమెంట్ డిఫరెన్స్ ఏంటంటే, సో పార్ట్ డాక్యుమెంట్ మనం ఏం చేస్తామంటే ఏదైనా పోస్టింగ్ పార్షియల్ గా, ఐ మీన్ ఏదైనా ప్రైస్ కానీ లేదంటే మనకి ఏదైనా వర్క్ ఇమీడియట్ వర్క్ ఉన్నా, సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే దాన్ని పార్క్ చేస్తాం. సో అంటే పార్కింగ్ లాగా ఓకే. బట్ హోల్ డాక్యుమెంట్ ఏంటంటే మనకి సమ్ టైమ్ పోస్టింగ్ చేయడానికి అథారిటీ ఉండదు సమ్ ఆఫ్ ది ఎంట్రీస్. ఓకే, అంటే మనకి ఇప్పుడు 50,000 1,00,000 వరకు పోస్టింగ్ చేయడానికి పరిమితి ఉంటుంది. సో అంత మించి పోస్టింగ్ చేయలేం. సో అప్పుడు ఏం చేయాలి మనము, సో దాన్ని హోల్డ్ చేసి సో ఆస్క్ పర్మిషన్ టు మేనేజర్. సో మేనేజర్ పర్మిషన్ తీసుకొని దాన్ని పోస్ట్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ హోల్ డాక్యుమెంట్. సో దానికోసం మనం హోల్ డాక్యుమెంట్ యూజ్ చేస్తాం. సో వేజ్ పోస్టర్ no value showing. Wages. So debit entry and bank account. So I gain 50,000 here. Being paid wages. Cost center, admin cost center. See, there is a whole option is there. Okay, go to simulate. I want to check the entry. So I want to take the notes also for this, your reference. See, so part as means, so it can be used to where there is no proper authorization to user. సో అంటే అతనుకున్న యూజర్ యాక్సెస్ అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకు పోస్ట్ చేయగలుగుతాడు. సో అంత మించి పోస్ట్ చేయాలంటే సో దాన్ని అతను పోస్ట్ చేయలేడు. ఓకే, సో అలాంటి అతను పాస్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ని. సో అదే విధంగా హోల్ డాక్యుమెంట్ అనుకోండి, సేమ్ ఇది ఎలాగ ఉంటుంది. సో బోత్ ఆర్ ఏంటంటే మనము అమౌంట్ చేంజ్ చేసుకోవచ్చు. హోల్ డాక్యుమెంట్ అయినా మనం అమౌంట్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే పవర్ డాక్యుమెంట్ అయినా మనం అమౌంట్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఐ వాంట్ టు షో ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ టూ. The whole document will have a manual number assignment by the user and with no restrictions. Whole document are the documents where data entry is not even completed. See, so అంటే అతనికి ఏమైనా అథారైజేషన్ లేకపోయినప్పుడు, లేదంటే అమౌంట్ పోస్టింగ్ చేయడానికి అతనికి
అథారిటీ లేనప్పుడు అతను చేస్తే దాన్ని హోల్డ్ చేసి విత్ నెంబర్ రేంజెస్ దాన్ని సేవ్ చేస్తాడు. ఓకే, సో బట్ పార్ట్ డాక్యుమెంట్ అయితే నెంబర్ అవసరం లేదు, అది డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది, కాకపోతే రిపోర్ట్లో పోస్ట్ అవుతుంది. నేను చూపించేది. సో మనం పాస్ కొడుతుంటే ఏమవుతుంది, అకౌంట్ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది, బట్ రిపోర్ట్కి వెళ్ళదు. హోల్ డాక్యుమెంట్ ఏంటంటే పర్టికులర్ నెంబర్ రేంజ్తో మనం సేవ్ చేసుకోవచ్చు దాన్ని. సో డాక్యుమెంట్ ఏంటి, సారీ, సో అకౌంట్ ఏంటి, వేస్ అకౌంట్ టు ఎస్బీఐ అకౌంట్. ఓకే, సో దిస్ కరెక్ట్. సో గో టు క్లిక్ ఆన్ హోల్డ్. సో వెన్ ఐ క్లిక్ ఆన్ హోల్డ్, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అది నెంబర్ అడుగుతుంది. సో యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ డిఫాల్ట్లీ. Say temporary document number is to ask the temporary document number. So give any temporary document number and put on hold document. See 600 was held. So now that the document will be hold. So I want to reprocess the document. Go to /n FB11. So how much number given? 600. Enter. So there is a delete option and edit option is there. మనకి delete చేసుకోవచ్చు ఆప్షన్ ఉంది, అలాగే edit ఆప్షన్ కూడా ఉంది. మనం ఈ డాక్యుమెంట్ ఎడిట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద డాక్యుమెంట్ ఇస్ దేర్. సో నౌ ఐ వాంట్ టు గో టు ఎడిట్ 600, go to edit. See, you can remove this amount. So I want to give 60,000 and go to second data. $60,000. Also here are the 60,000 and now go to simulate. Say 60,000 and 60,000. So now save. So there is error message showing. Okay, 625. Both are 60,000 showing, but why difference showing here? /n FB11. So our document number 600, 60, simulate. సో మనకి ఏ రియల్ టైంలో ఉన్న ఇష్యూ వచ్చినా, సో మనం ఆ ఇష్యూస్ని బ్రీఫ్గా ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి అనలైజ్ చేసి, సో దాని తర్వాత మనం ప్రాసెస్ చేయాలి. సో సపోర్టింగ్లో ఉన్నంత వరకు మనము అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్, ఇష్యూ అనాలిసిస్. ఓకే, సో నౌ డాక్యుమెంట్ is posted. So this is the whole document simply. Okay, at the time of posting we can hold the document and then reprocess the document with FB11. But what is the difference of power document and whole document? సో పవర్ డాక్యుమెంట్ అయితే మనము విత్ నెంబర్ రేంజెస్తో సేవ్ చేయము, అదేమవుతుంటే ఆటోమేటిక్గా విత్ డాక్యుమెంట్ నెంబర్ సేవ్ అవుతుంది, బట్ రిపోర్ట్లో సేవ్ అవ్వదు. వీ కెన్ ఎడిటబుల్ అండ్ చేంజబుల్, మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే డాక్యుమెంట్ నెంబర్, డాక్యుమెంట్ అమౌంట్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు మనం. అలాగే హోల్ డాక్యుమెంట్ అమౌంట్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే పోస్ట్ చేసుకోవచ్చు. సో /n FB03 డాక్యుమెంట్ డిస్ప్లే 108, so 1008. See, 60,000 is posted now. Okay,
See, double click here. So go to header data. It's showing the table name, BKB table, and the T code is FB11 showing posting of document. Okay. Come back, click on document display currency. See, there are three currencies: local currency, document currency, and group currency. So now I go to group currency. It's showing the US currency, $625. $625. Okay. So this is a display currency. మనకి ఎన్ని కరెన్సీస్ ఉన్నాయి? మనకంటే 3 కరెన్సీస్ ఉన్నాయి: డాక్యుమెంట్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, అండ్ గ్రూప్ కరెన్సీ. సో డాక్యుమెంట్ కరెన్సీ అంటే నువ్వు ఏ కరెన్సీలో పోస్ట్ చేస్తావో ఆ కరెన్సీ ఇక్కడ చూపిస్తుంది. సో నువ్వు కరెన్సీ ఐఎన్ఆర్ లో పోస్ట్ ఐఎన్ఆర్ చూపిస్తుంది, యూఎస్డీ లో పోస్ట్ చేస్తే యూఎస్డీ చూపిస్తుంది. అది డాక్యుమెంట్ కరెన్సీ అనేది. బట్ లోకల్ కరెన్సీ అనేది మనము ప్రీడిఫైన్డ్ కంపెనీ కోడ్ లెవెల్లో ఫిక్స్ చేసి ఉంటాం కదా, అది లోకల్ కరెన్సీ అవుతుంది. గ్రూప్ కరెన్సీ కూడా మనము లెడ్జర్ లెవెల్లో మెయింటైన్ చేసి ఉంటాం, కంపెనీ కోడ్ అసైన్ చేసి ఉంటాం టూ కరెన్సీస్. So that is done. Now I go to FBD1 recurring entries. So recurring entries అంటే పీరియాడికల్ ఎంట్రీస్ అంటాం వీటిని. సో ఎవ్రీ మంత్ లో మనము సమ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయాలనుకుంటే అవి పీరియాడికల్ గా ఆటోమేటిక్ గా క్లిక్ పోస్ట్ అవ్వాలనుకుంటే మనం ఈ రికరింగ్ ఎంట్రీ ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇన్సూరెన్స్ కావచ్చు, రెంట్ కావచ్చు, లేదంటే ఇతర ఏదైనా పేమెంట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కావచ్చు. మంత్లీ మనం ఏదైతే పేమెంట్ చేస్తామో పీరియాడికలీ, సో అలాంటి వాటిని మనము రికరింగ్ ఎంట్రీస్ అంటాం. యూజ్ చేసి మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో విచ్ రికరింగ్ ఎంట్రీ ఇస్ అ డాక్యుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ పీరియాడికల్ పోస్టింగ్స్. పీరియాడిక్ పోస్టింగ్ కోసం మనము దీన్ని యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద రికరింగ్ ఎంట్రీ సింప్లీ. సో మనకి ఇవి 2 టైప్స్ ఉంటాయి: పేమెంట్స్, at start date of month, and second వచ్చి పేమెంట్స్ in date of month. సో మంత్ ఎండ్ లో పోస్ట్ చేసుకోవచ్చు పేమెంట్స్ ని, లేదా మంత్ స్టార్టింగ్ లో పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇలా 2 టైప్స్ ఉంటాయి మనకి. సో మంత్ ఎండ్ అయితే డైరెక్ట్ గా మనము మంత్ ఎండ్ అయితే మనకి రన్ షెడ్యూల్ ఉంటుంది. సో రన్ షెడ్యూల్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. రన్ షెడ్యూల్ ఇదైతే మనం డైరెక్ట్ గా FBD1 లోనే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, స్టార్ట్ పేమెంట్, మంత్ పేమెంట్. అంటే మంత్ ఎండ్ లో పేమెంట్ చేయడము, లేదా మంత్ స్టార్టింగ్ లోనే పేమెంట్ చేయడం. సో దిస్ ఇస్ ద రికరింగ్ ఎంట్రీ, అంటే పీరియాడికల్ పోస్టింగ్ కోసం యూజ్ చేయడం. So now I go into the directly post one entry with prepaid expenses. I think we are not creating prepaid expenses. So now I create the one prepaid expense account, FS00. So this month August, September, October, November, December. So we have 5 months of month year end closing. So మనకి 5 months ఉన్నాయి. సో నేను 5 months కి ఏం చేస్తానంటే సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అనేసి, సో మంత్ 10,000 పేమెంట్ లేకుండా 50,000 అమౌంట్ పే చేస్తాం ఈ మంత్ ఇయర్ ఎండ్కి. ఓకే, క్రియేట్. సో I want to take the number range for this. OBD4 / OBD4. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ కి ఒక నెంబర్ ఉంది, 206000. ఓకే, నేను ఆ నెంబర్ చేసుకుంటాను ఇప్పుడు. ఓపెన్ టు న్యూ సెషన్ /O FS00 206000. ఓకే, 206000. సో దిస్ ఈస్ అ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఓకే, 206000 బ్యాలెన్స్ షీట్ అకౌంట్, prepaid expenses.
group number is 2000. This is asset accounting, control data, line item display, short key 001, and bank account G01. Okay, now save. So prepaid expense is saved. Now I'm going to postings. So I'm using AB 50, accounting, general ledger accounting, documentary AB 50, or AB-02. I take AB-02 today. Okay, the text. So insurance. Prepaid expenses, sorry. So prepaid expense space accounting entry వస్తుంది మనకి. Prepaid expense account data to bank account. So 206,000. So 50,000 amount. Business area AP01. Admin cost center. Profit center, right? What is name? Profit center. I go here. BM01. So bikes, and the text is being prepaid expenses. 50 number range. So bank account 20,2000. Simulate. Star here. And profit center is bike profit center same. And put here plus. Enter. Simulate. So this is the accounting entry. Prepaid expense account data to SBI account. Okay. Save. Okay. So document is posted now. Now I want to go recurring entry. FBD1. The code is FBD1. If you want to go your reference document, here showing the FBD1 recurring entry. So this is the first run and this is the last run, and it is intervals. We can hear inputs and run schedule is there. I already told you. So there are two types of payments. So every month starting and every month end payment. Okay. So the every month ఎన్ని కావాలంటే మనం రన్ షీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు, ఏం కాదు. సో ఫస్ట్ రన్ ఎప్పుడు రన్ అవ్వాలంటే దిస్ మంత్. ఓకే, ఐ గివెన్ డేట్ ఫర్ దిస్. టూ డేట్ ఇస్తాను. ఈరోజు డేట్ ఎంత? 8/15. లాస్ట్ రన్ వచ్చింది December 31st. Document type essay document type. Invalid date. Okay, so interval give 01 per month, and run date also day in month. So 31st day in month. Okay, enter. Give 30. Shit. 01 08
12. See, this is the this is one error message occurred. So which means we give the reference and header text. So I want to pay insurance. See, this is number I'm missing, X1. Write down your error message is X1 for missing the number and for recurring entry. So where you maintain the number ranges? In FB N1 slash n FB N1. Bin 01 intervals X1. So number ranges are given 430000 430000 0000. Okay. This number range I think have maybe okay. Maybe 90 is given better. 90. Okay, so come back. How is the document assigned? Enter. See posting key. So 40 on insurance account. I think we already created insurance account. Insurance account. Discount commission. So we are not creating insurance account. Now I want to create insurance account. FS00. CA 102. I take 103. Copy. Insurance account. Enter. So every month I need 10,000 payment. So 10,000 and cost center, admin cost center. Seeing insurance paid. 50. And from which account? 20600 prepaid expenses nunchi. Okay. Enter. Store and place. Simulate. So this is the insurance account and the prepaid expense gone created. So in the first entry, మనం first prepaid expense pay చేసినప్పుడు account entry ఏమొచ్చింది? So accounting entries. First accounting entry ఏమొస్తుంది? Prepaid expenses to bank. Prepaid debit. Bank credit. Credit. So ఇప్పుడు సెకండ్ ఎంట్రీ వచ్చేవాటికి ఒకటి ఇన్సూరెన్స్ నాట్ ఇన్సూరెన్స్ అనేది డెబిట్ అవుతుంది. బ్యాంక్ క్రెడిట్. బ్యాంక్ కాదు, ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ క్రెడిట్ అవుతుంది. సో ఎందుకు ఇలా అవుతుంది? మేక్ సెన్స్ ఆన్ దిస్. జస్ట్ చూడండి. సో నేను ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అంటే యాక్చువల్గా మనకి ఏంటి ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అనేటివి? సో ముందుగా పేమెంట్స్ అంతే కదా. అడ్వాన్స్ పేమెంట్స్. సో మనం ముందుగా పే చేసుకుంటే అదేమవుతుంది, మనకి అసెట్ అవుతుంది. అవుట్ స్టాండింగ్ అయితే లయబిలిటీ అవుతుంది. అది మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే నేను ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ కింద ఒక రిజర్వ్ ని ఏర్పాటు చేస్తున్నా. దేనికోసము? ఇన్సూరెన్స్ పేమెంట్స్ కోసం. సో ఫ్యూచర్ లో నేను పే చేసిన పేమెంట్స్ కోసం ఇప్పుడే నేను ఒక రిజర్వ్ ని ఏర్పాటు చేస్తున్నాను. అది ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అనేది.
సో అది 50,000 అనేది పేమెంట్ బ్యాంక్ మన అకౌంట్ లో డెబిట్ అయింది, అంతే కదా. Yes. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎవ్రీ మంత్ ఇదే అకౌంట్ ఏమవుతుంది నాకంటే క్రెడిట్ అవుతా వస్తుంది. అది అట్లా ఎన్ని మంత్స్ అవుతుంది? 5 months. 5 months. సో ఈక్వల్ టు దిస్ ఇంటూ 5. సో 50,000 అవుతుంది. 50,000. సో లాస్ట్ పేమెంట్ 50,000 అయిపోతుంది. Total 50,000. సో టోటల్ అది 50,000 మైనస్ అయితే ఏమవుతుంది, ఇంకా మనకి 0 అవుతుంది, అంతే కదా. Zero. సో అంటే ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది లాస్ట్ కి 0 అయిపోతుంది. సో మన రిపోర్ట్ లో Zero. ఏమైనా ఇంపాక్ట్ అవుతుంది ఈ ప్రీపేడ్ ఎక్స్పెన్స్ గురించి? ఏం ఉండదు. 0 అయిపోతుంది కదా. సో ఆ 0 బ్యాలెన్స్ ఏమవుతుందంటే ఈ 50,000 అనేది ఈ ఇన్సూరెన్స్ మనం ఏదైతే పేమెంట్ చేస్తాం మంత్ ఎండ్ ప్రాసెస్ లో, ఆ మంత్ ఎండ్ కి అది ప్రాసెస్ లో క్రెడిట్ అయిపోతుంది అనమాట. అది ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్. ఈ ప్రీపేడ్ Okay. లాజిక్ హియర్. సో నౌ ఐ గో ఇంటు సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇక్కడ మనం ఇది కూడా అడగచ్చు మిమ్మల్ని. సో వాట్ ఈస్ రికరింగ్ ఎంట్రీ అనేసి. సో మనకి లాజిక్ అర్థమైతే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో లాజిక్ అర్థమైతే అనుకుంటే నీకు అర్థమైంది. బేసికల్ గా ఇది పీరియాడిక్ పోస్టింగ్ కోసం యూజ్ చేస్తాం. సో నెంబర్ రేంజ్ కూడా ఒకటి, ఇది ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ కింద X1 అనే నెంబర్ రేంజ్ కింద క్రియేట్ అయింది, నాట్ జనరల్ నెంబర్ రేంజెస్. జనరల్ నెంబర్ రేంజ్ కింద క్రియేట్ అవ్వలేదు ఇది, ఈ రికరింగ్ ఎంట్రీ అనేది. సపరేట్ మళ్ళీ నెంబర్ క్రియేట్ చేయాలి. అవును. మళ్ళీ పోస్టింగ్ చేసేటప్పుడు మన పీరియాడిక్ ప్రాసెసింగ్ ఉంటుంది దీనికి. ఆ పీరియాడిక్ ప్రాసెసింగ్ ఏమవుతుందంటే నెంబర్ కొత్త నెంబర్ క్రియేట్ అవుతుంది పోస్టింగ్ అయిన తర్వాత. ఓకే. F.14 15 అనేసి నెంబర్ రేంజ్ ఉంది, టీ కోడ్ ఉంది, చూపిస్తాను. అది ఈ పోస్ట్ 1. Okay, so the document was posted 90,000, 9 lakhs. Okay, now I go into slash and periodic processing. So 2 minutes time ఉంది. ఇలాగే కట్ అయిపోతుంది ఇమీడియట్ గా. ఓకే. నా సిస్టమ్ వెరీ స్లో అయిపోయింది, ఎక్కువ డేటా ఫిల్ అయిపోయింది. దాదాపు చాలా ఉన్నాయి కంపెనీ కోడ్స్ దీంట్లో. మీరు ECC 7 EHP 7. EHP 7. ఓకే. See, go to periodic processing. So recurring entries, okay. F.14, F.15. If you want to go to the list, you can check the list here. F.15. So and take the copy this one. ఇంకా పాస్ అవుతూనే ఉంది, టైం అయిపోతుంది, ఒక కట్ అవుతుంది, మళ్ళీ ఇలాగే ఉంది.